నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థనా శక్తి అనే టీవీ కార్యక్రమమును వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు వందనములు తెలియపరచుకుంటున్నాను. మీరు బాగున్నారా? మీరు బాగుండాలని ప్రతినిత్యం మేము ప్రార్థన చేస్తున్నాము. మీరు వాక్యం వింటూ మీరు కూడా బలపడుతున్నారని నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే భయంకరమైన ఈ దినాల్లో మనం జీవిస్తున్నాం. ఎటు చూసినా ఎక్కడికి వెళ్తున్నామో ఏం చేస్తున్నామో అసలే అర్థం కాని పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాం. ఎక్కడ చూడండి మరణాలు, ఎక్కడ చూడండి వరదలు, ఎక్కడ చూడండి భూకంపాలు, ఎక్కడ చూడండి భయంకరమైన పరిస్థితులు. బిడ్డలు కన్న బిడ్డలు కనపడకుండా వెళ్ళిపోవడం, కన్న బిడ్డలు మరణించడం, భయంకరమైన దినాలు. స్కూల్లో కూడా పిల్లల్ని పంపించాలంటే కూడా తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. ఏం జరుగుతుందా అని భయపడే దినాల్లో మనం బ్రతుకుతున్నాం. మరి బ్రతుకుతున్నప్పుడు మనల్ని కాపాడేవాడు కునికడు నిద్రపోడు అని అనుకున్నప్పుడు తప్పకుండా ప్రభువుని మనం వెతికినప్పుడు ఆయన మనకు దొరుకుతాడు. ఆయన వెతకాలనే ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయనలో మనం జీవించాలని ఇష్టపడుతున్నాడు. ఆయన కొరకు మనం బ్రతకాలని, ఆయనలో మనం జీవించాలని, ఆయనతో కూడా మనము పరలోకానికి వెళ్ళాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నా ప్రియబిడ్డ, భయంకరమైన దినాల్లో మనం ఉన్నప్పుడు ఏ రీతిగా ఉంటున్నాం, ఏ రీతిగా మన బ్రతుకులు ఉన్నాయి? నిజంగా దేవుణ్ణి వెతుకుతున్నామా? మనుషుల్ని వెతుకుతున్నామా? సెల్ ఫోన్లు వెతుకుతున్నామా? ఈ లోకాశలన్నీ వెతుకుతున్నామా? ఎవరి చేతిలో చూడండి, చిన్నవారి నుంచి పెద్దవారి వరకు సెల్ ఫోన్లోనే ఆడడం చేయడం ఎన్నో చూస్తూ ఉన్నాం. కానీ దేవుణ్ణి మాత్రం వెతకటం లేదు. ఆయన అంటున్నాడు, నన్ను వెతకండి మీకు మేలు కలుగుతుంది, నన్ను వెతకండి జీవం కలుగుతుంది అని ఆయన చెప్తూ ఉన్నాడు. మరి ఆయన మాటలు మనం వింటున్నామా? మరి వింటే కొద్దిసేపు దేవుడు మనతో మాట్లాడులాగున ఆయన సన్నిధిలో మనము ఉందాం, ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన గొప్ప దేవుడు, ప్రభువా, మహోన్నతుడు, మహిమగల రాజు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అయ్యా. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. పరిశుద్ధాత్మ తండ్రి, పరిశుద్ధాత్మతో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. అంధకార శక్తులన్నిటిని యేసు మీ నామంలో బాధిస్తున్నామయ్యా. దురాత్మ సమూహమును అగ్నితో కాల్చివేస్తున్నామయ్యా. అయ్యా, నీ కొరకు మేము బ్రతకడానికి మాకు సహాయం చేయండి. ఎక్కడ చూసినా లోకమంతా, ప్రపంచమంతా భయము 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 ఆందోళన కలుగుతుందయ్యా. ఎక్కడ ఏది జరుగుతుందా అని ప్రభువా నాయన భయపడుతూ ఉన్నాం. కానీ నువ్వు జీవం గల దేవుడు, అద్భుతాలు జరిగించే దేవుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అయ్యా. అందుని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ఈ దినాన్ని మమ్మల్ని బ్రతకనిచ్చారయ్యా. అనేక మంది బ్రతకాలని ఆశపడ్డారు, కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. కానీ మేము నీతిమంతులమని కాదు, కానీ నీ ఉచితమైన కృప ద్వారా మమ్మల్ని బ్రతకనిస్తున్నావు. నీకు వందనాలయ్యా. అయ్యా, మాతో ఉండండి. ఇదిగో ఈ టీవీ కార్యక్రమం చూస్తున్న బిడ్డల్ని, ప్రతి బిడ్డని బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఏ వేదనతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారో నాకు తెలియదయ్యా. ఏ దుఃఖంతో ఉన్నారు, ఏ బాధలో ఉన్నారు ప్రభా, సమస్తం ఎరిగిన దేవుడు అయ్యా. అందుని బట్టి నీకు స్తోత్రం స్తోత్రం. ఇదిగో బలహీనరాల్ని నీ బలంతో నన్ను నింపు నాయన, శక్తిహీనరాల్ని నీ శక్తితో నన్ను నింపు నాయన. ఇదిగో ప్రభా, నేనేం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో నాకు బయలుపరిచి ప్రభా, నాతో ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డతో ప్రభా మీరు మాట్లాడమని, నీ సిలువ చాటుకు నన్ను మరుగుపరిచి మీరు మహిమ పొందుకొనమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. మరి బాగున్నారా? మీరు బాగున్నారని అంటే ఏం బాగున్నామమ్మా అంటారు. ఎందుకనంటే ఎప్పుడు చూడండి ఫోన్ ఎత్తగానే, అమ్మ మా కొరకు ప్రార్థన చేయండి, అమ్మ మా కొరకు మేము చాలా వేదనలో ఉన్నామమ్మా, నా బిడ్డ కొరకు ప్రార్థన చేయండి, నా భర్త కొరకు ప్రార్థన చేయండి, నా భార్య కొరకు ప్రార్థన చేయండి, నా బిడ్డల మాటలు వింటలేదమ్మా, నా బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మేము తల్లడిల్లిపోతున్నామమ్మని అనేక మంది ప్రార్థన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ మన జీవం గల దేవుడు గొప్ప దేవుడు.
మన ప్రార్థన వినే దేవుడు, మనతో మాట్లాడే దేవుడు. మనుషులన్నా మాట్లాడి చేస్తామంటారు కానీ వాళ్ళు ఏం చేయలేరు. కానీ మన ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు, మనలో ఉన్నవాడు గొప్పవాడు, మనలో ఉన్నవాడు అద్భుతాలు జరిగించే దేవుడు. మనం అందుకే అంటున్నాడు యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనములు అంటున్నాడు, మీరు నా యందును నా మాటలు మీ యందును నిలిచి ఉండిన ఎడల ఏది ఇష్టం అడుగు అవి నీకు ఇస్తానంటున్నాడు. మనుషులు ఎవరైనా ఇస్తారమ్మా? ఆయన మాటలు, మన మాటలు వాళ్ళ ఇంట్లో ఉంటాయి, వాళ్ళతో మనం మాట్లాడతాం, వాళ్ళ అవసరాల్లో అన్నీ తీరుస్తాం అనుకుంటాం, వాళ్ళకి ఎంతో సహాయం చేస్తాం. కానీ మనకు వచ్చేటప్పటికల్లా మాటలన్నీ వేరైపోతాయి. ఆయన అంటున్నాడు, మీరు నా యందును నా మాటలు మీ యందును నిలిచిన ఎల్లా ఏది ఇష్టం అడుగు. భర్త ఇస్తారా ఈ లోకంలో? భర్త కూడా ఇవ్వలేడు. బిడ్డలు ఇస్తారా? బిడ్డలు కూడా సహాయం చేయలేరు. భార్య భర్తలు ఇస్తామంటారు కానీ ఇవ్వలేరు. మన చుట్టాలు, మన బంధువులు ఏది ఇష్టం నీకు కావాలనుకో అది ఇస్తారా? ఇయ్యరు. కానీ నా జీవం గల దేవుడు, నేను ఏది అడిగితే అది నాకు సహాయం చేయగల దేవుడు. ఎప్పుడంటే మన మాటలు ఆయన యందున్నప్పుడు, ఆయన మాటలు మన యందున్నప్పుడు. అప్పుడు అన్నాడు, అక్కడ ఒక క్లాస్ పెట్టాడు ఆయన, మీరు నా యందును నా మాటలు మీ యందును. మరి నిజంగా ఆయన యందున్నామా? ఆయన లేకపోతే ఆయన అంటున్నాడు, మీరు నా యందును నా మాటలు మీ యందు నిలిచి ఉండిన ఎడల ఏది ఇష్టమో అడుగు అవి నీకు ఇస్తానంటున్నాడు. ఈ దినాల్లో భయంకరమైన పరిస్థితిలో మనం ఉన్నప్పుడు మనం నిజంగా ఆయన యందు బ్రతుకుతున్నామా? ఆయనలో బ్రతుకుతున్నామా? ఆయన చెప్పినట్టు మనం చేస్తున్నామా? చేస్తున్నామని పైకి భక్తి గల వారులుగా నటిస్తున్నామా? ఆయనను ఆశ్రయించకుండా మనుషులను ఆశ్రయిస్తున్నామా? ఒకసారి మనం ఈ రాత్రి సమయమున మనం పరిశీలన చేసుకుందాం. అయ్యా, నిజంగా నీతో నేను ఉన్నానయ్యా, మరి నాకెందుకు సహాయం చేయవయ్యా అని అడిగినప్పుడు ఆయన యందుంటే తప్పకుండా సహాయం చేస్తాడు, బిడ్డల్ని మారుస్తాడు. అందుకే నేను ఎప్పుడు చెప్తాను ఏమనంటే, ఏ తల్లి అయితే కన్నీటి ప్రార్థన చేస్తుందో, ఏ తల్లి అయితే మోకాళ్ళుండి ప్రార్థన చేస్తుందో, ఏ తల్లి అయితే దేవునితో బ్రతిమలాడుకుంటుందో, ఏ తల్లి అయితే ఉపవాసం ఉండి కన్నీరు కార్చి బిడ్డల కొరకు విజ్ఞాపన చేస్తుందో ఆ కుటుంబం వర్ధిల్లుతారు. నా జీవితంలో ఎన్నో అద్భుతాలు, మా తల్లి ఎంతో భయభక్తులు మమ్మల్ని పెంచింది. మేమందరం దేవుని సేవలో ఉన్నాం. దేవునికి మహిమ కలుగును కాక. మీరు కూడా అలాగ ఉండాలని ఈ వాక్యాలు అనేక మంది టీవీలో మాట్లాడుతున్నారు. ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకుని వ్యయ ప్రయాసాలతో ఈ టీవీ కార్యక్రమంను వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ మీరు విని మర్చిపోయటం కాదు, మీ కొరకు మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థన కన్నా మీ ప్రార్థన చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే ఆకలి అయితే నేను ఎప్పుడు చెప్తాను, నాకు ఆకలి అవుతుంది అనుకోండి, నేను తింటే నాకు కడుపు నిండుతుంది. కానీ మీకు ఆకలి అవుతున్నప్పుడు నేను తింటే మీకు కడుపు నిండుతుందా? నిండదు కదా. అట్లనే మనం కూడా మేము ఎంతసేపు ప్రార్థన చేస్తాం? ఒక 2 నిమిషాలు ప్రార్థన చేస్తాం, మా అంటే ఒక 5 నిమిషాలు ప్రార్థన చేస్తాం. మీ కొరకు అప్పుడప్పుడు ప్రార్థన చేస్తాం. కానీ మీరు భారం కలిగి దేవుని సన్నిధిలో కుమ్మరించుకున్నప్పుడు దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. నా జీవితంలో అట్లా ఎన్నో దేవుడు మేలులు జరిగించాడు. నేను కన్నీటి ప్రార్థన 10 సంవత్సరాలు కన్నీటి ప్రార్థన చేశాను. నేను నా సమస్యల కొరకు 10 సంవత్సరాల తర్వాత దేవుడు అద్భుతం జరిగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎంత గొప్ప దేవుడో తెలుసా? మనం ఆయన యందు ఉండాలి. ఆయన అదే కోరుకుంటున్నాడు. మీరు జాగ్రత్తగా ఈ దినాన్ని మనము వాక్యాన్ని మీ ముందట ఉంచాలని ఇష్టపడుతున్నాను. యోబు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనములో, నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల. ఎట్లా వెతకాలంట? జాగ్రత్తగా. మనది ఏదైనా వస్తువులు ఉన్నాయనుకోండి, మనం ఎంత జాగ్రత్తగా, ఇప్పుడు ఏదైనా గాజు వస్తువు ఉన్నదనుకోండి, గ్లాసులే కానీ ప్లేట్లే కానీ కప్పులే కానీ, అవేం చేస్తాం మనము? జాగ్రత్తగా పెడతామా? లేకపోతే ఇట్లా అన్ని వస్తువులు కొనుక్కున్నట్టు స్టీల్ అవన్నీ కలిపినట్టు వాటిని కూడా కలిపేస్తామా? కలపమా, వేరేగా పెడతాం. ఎందుకంటే జాగ్రత్త పలిగిపోతాయని. అందుకని నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల, మనుషుల్ని వెతికిన కాదు, దేవుణ్ణి వెతికిన ఎడల, నీవు పవిత్రుడివై యథార్థవంతుడివైన ఎడల, సర్వశక్తుడు దేవుణ్ణి బతిమాలు కొన్ని ఎడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండను
తుదకు నువ్వు మహాభివృద్ధి పొందేది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు జాగ్రత్తగా దేవుని వెతుకుతున్నామో మనము. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 2-3 వచనాలు అంటున్నాడు, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని. వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశంలో నుండి చూచి నరులను పరిశీలించాను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయవారు ఎవరు లేరు, ఒక్కడైనను లేడు. చూసారా, ఆయన స్టేట్మెంట్ ఇచ్చేసిండు మనకి. ఎందుకంటే వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఆయన ఆకాశంలో నుండి పరిశీలన చేస్తున్నాడట. నిజంగా వెతికే వారిని ఆయన సహాయం చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 29వ వచనంలో అంటున్నాడు, నీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన యెడల నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తరువాత నీకు బాధ కలిగినప్పుడు అంత్య దినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట నువ్వు వినిన ఎడల నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు. మనుషులు కనికర పడతారండి? ఇక్కడ ఎంత మంచిగా అన్నాడు, నీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన ఎడల. ఎట్లా వెతకాలట? పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ సత్యంతో మనం ఆయనను వెతకాలట. అట్లా కాదు, కొంతమంది ఏం చేస్తారంటే వెతకమంటే ఏదో వస్తారు, గుడికి వస్తారు, గుడికి వచ్చి కూర్చుంటారు. కూర్చున్న తర్వాత ప్రార్థన చేయమంటారు. ప్రార్థన చేయమని అమ్మ ప్రార్థన చేయండి అమ్మంటారు. వాళ్ళు మేము చెప్తాం మీరు ప్రార్థన చేసుకోండి, దేవుడు మీకు అద్భుతాలు జరిగిస్తాడంటే ప్రార్థన చేసుకోరు. పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆయనను వెతకాలంట. వెతికే దాకా పట్టుబట్టాలన్నట్టు. మనం కూడా అంతే కదా, మన ఇళ్ళలో ఉన్నప్పుడు డబ్బులు దాచుకుంటాం. నేను కూడా దాచుకుంటాను, నేను కూడా ఒప్పుకుంటున్నాను. డబ్బులు చీరల్లో దాస్తాం. చీరల్లో దాచినప్పుడు అవి డబ్బులు కనపడవు. అప్పుడు కనపడకపోతే ఏం చేస్తాము? అలా ఇడిచిపెట్టి వెళ్ళిపోతామా? అస్సలు వెళ్ళం. ఆ డబ్బులు దొరికేదాకా ఏం చేస్తాం? నేనైతే చీరలు అన్నీ కిందకి లాగపడేస్తాను. లాగపడేసి అన్నీ వెతుకుతాను. ఇట్లా అరలు అందులో కట్టిన మడతల్లో దొరుకుతాయేమని వెతుకుతాను. దొరకలేదు అనుకోండి, అబ్బా ఎక్కడ పెట్టాను, ఉండాలి కదా డబ్బులు, ఇక్కడ పెట్టాను. కొంతసేపు కూర్చుని మళ్ళీ కొంతసేపు ఆలోచన చేసి ఏ చీరలో పెట్టాను, ఎక్కడ పెట్టాను అని ఎత్తుకున్నాక దొరికాక ఎంత సంతోషం అయిపోతుంది, అబ్బా నాకు దొరికింది కదా అని. మీరు కూడా అంతే కదా, వెతుకుతారు కదా, నిజంగా వెతుకుతారు. ఇప్పుడు చాలామంది స్కూల్స్ పాస్ అయిపోయారు పిల్లలు, చాలామంది కాలేజీల కోసం తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే మా బాబు మంచిగా చదవాలి, చాలా మంచి మార్కులు కావాలి, ఏ స్కూల్లో అయితే వేస్తే వాళ్ళు ఎంత బాగా చెప్తారో, ఎన్ని స్కూల్స్ ఉన్నాయి అక్కడ చేర్పించాలి. డబ్బులైన మా దగ్గర ఒక ఆమె ఉన్నది, భాగ్యమ్మ అనే ఆమె ఉంది. ఆమె పాపం ఎంతో కష్టపడుతుంది, ఇండ్లలో పనిచేస్తుంది. కానీ తనకి 3 కొడుకులు, భర్త చనిపోయిండు. కానీ ఏం చేస్తుందంటే తన బిడ్డలు బాగా చదువుకోవాలని స్కూల్లో వేసి ఎంత ఫీజు అయినా సరే నేను అన్నాను, అమ్మ నువ్వు కట్టలేవు కదరా, ఎందుకు అంత పెద్ద స్కూల్స్ వేస్తావు, నీ అమ్మ నేను ఇండ్లలో అయినా సరే ఎంతో కష్టపడతానమ్మా, నా పిల్లలు మంచిగా కావాలి, నా పిల్లలు ఉన్నతమైన స్థితిలో ఉండాలమ్మా, నా పిల్లలు మంచి మార్గంలో నడవాలమ్మా అని ఆ భాగ్యమ్మ నాతో చెప్తూ ఉంటుంది. నిజమే, మనం కూడా అలాగే అనుకుంటుంటాం, మన బిడ్డలు మంచి చదువుకోవాలి, పెద్ద ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి, ఇంజనీర్లు కావాలి, డాక్టర్లు కావాలి, ఓ పెద్ద ఉండాలని చాలామంది తల్లిదండ్రులు ఆశపడుతుంటారు. కరెక్టే. ఇంకేమనుకుంటాం, ఏమన్నా ఇప్పుడు ఆషాఢ మాసం కదండి, చీరలు అనేక షాపింగ్ మాల్స్ ఉన్నాయి. అందులో ఏం చేస్తారంటే ఏ షాప్ అడుగుతారు, ఇద్దరు అక్క ఎవరైనా కలుస్తారు, చుట్టుపక్కల ఇంటి ముందట వాళ్ళందరూ కలిసి అనుకుంటారు పలానా షాపింగ్ మాల్లో చీరలు ఇంత తక్కువ ధరకు ఉన్నాయంట, చాలా బాగున్నాయి, మీరు వెళ్తారా, వెళ్దామా, అందరు కలిసి వెళ్తారు. ఆడ ఇన్ని చీరలు వేస్తాడా, వాళ్ళకి నచ్చిందా అని కొరకాలి, నచ్చిన దాకా వెతుకుతూనే ఉంటారు. ఈ చీరలు ఎట్టు పడేస్తారు, ఆ చీరలు ఎట్టు పడేస్తారు. ఆ షాప్లో ఉన్న వాళ్ళు ఆడవాళ్ళు అంటారు, అమ్మ మేము మడత పెట్టలేమమ్మా, మీరు ఏది కావాలో తీసుకోండి అమ్మ అని అంటూ ఉంటారు. మన జీవితాలు కూడా అంతే, వెతుకుతూ ఉంటాం, ఈ లోక ఆశలు వెతుకుతుంటాం. ఇప్పుడు అందరి ఇళ్ళల్లో ఎవరు వండుకోవట్లేదు, అంతా బయట ఫుడ్కే అలవాటు పడ్డారు అందరు. మరి మళ్ళీ ఇంకేం వెతుకుతారంటే సెల్ ఫోన్లు, ప్రతి ఒక్కరు సెల్ ఫోన్, సమయం దొరికితే సెల్ ఫోన్లోనే ఉంటున్నారు, చదువు మానేస్తున్నారు, రోడ్ల మీద తిరుగుతున్నారు పిల్లలు. మరి ఇదంతా మరి తల్లిదండ్రులు అన్నీ కావాలంటే మనం మిక్సీ కొనుక్కున్నాం అనుకోండి, మిక్సీ కొనుక్కుంటే ఏం చేస్తాం, మంచిది కావాలి, మంచి కంపెనీ కావాలి. మా దగ్గర మేరమ్మ అని ఆమె ఉన్నది,
ఆమె ఆమె అట్లనే చేస్తుంది, మంచిగా ఉండాలి, బాగుండాలి, అవి ఖరాబ్ కాకూడదు అని అంటూ ఉంటుంది. నిజమే, నేను కూడా అలాగే అనుకుంటూ ఉంటాను. ప్రతి ఒక్కరి ఇలాగ ఈ లోకం వైపుకే మనం అలాగ వెతికితే అన్నీ అనుగ్రహించే పరలోక తండ్రిని ఎప్పుడు వెతుకుతావు బిడ్డ? ఎప్పుడు వెతుకుతావు? అన్నీ ఇచ్చే దేవుడు కదా. మనకి ఈ లోకం శాశ్వతమా? మనం పరదేశులం, యాత్రికులం, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. మన పితరులందరూ బంధనం చేసి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, ఇది శాశ్వతం కాదని. మరి మనము ఇదే శాశ్వతం అనుకుంటున్నాం. మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా భయంకరమైన మరణాలు, ట్రైను మొత్తం కాలిపోయి ఎంతోమంది ఎంత నష్టమైంది. మరి ఇట్లాంటివన్నీ మనం చూస్తున్నాం. యాక్సిడెంట్లు, ఎన్ని యాక్సిడెంట్లు అయిపోతున్నాయి, వరదల్లో కొట్టుకుపోతున్నారు, భూకంపం వచ్చినప్పుడు ఏమీ లేకుండా అంత ఊడ్చిపోతున్నది. అయినా కూడా మనం వెతుకుతూనే ఉన్నాము ఈ లోకం. అందుకని లోకంలో ఉన్న వాటిని ఆయనను ప్రేమింపకుడి అన్నాడు. నన్ను జాగ్రత్తగా మీరు వెతికిన ఎడల ఆయన వెతుకుతున్నామా? మన జీవితంలో వెతుకుతున్నామా? మనకు తెలుసు, ఒక ఆమె మరి నాణం పోతే వెతికింది, చీపురుతో తీసుకొచ్చి మొత్తం ఇల్లంతా ఊడ్చి నాణం దొరికేదాకా వెతుకుతూ ఉన్నదట. మనం బైబిల్లో చదువుతున్నాం. నా ప్రియబిడ్డ, ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, ఇది నన్ను ఎవరిని వెతుకుతున్నావు? మనుషుల్ని వెతుకుతున్నావా? మనుషులు వెతికితే ఏం చేస్తారు తెలుసా? ఆశ చూపి మోసం చేస్తారు. కానీ దేవుణ్ణి వెతికినప్పుడు నీకేది కావాలా? ఇందాక నేను చెప్పానే, మీరు నా యందు నా మాటలు మీ యందు నిలిచి ఉన్నారు, ఏది ఇష్టమో అవి నీకు అనుగ్రహిస్తానన్న గొప్ప దేవుడు. ఆయన ఇష్టాన్ని అనుగ్రహిస్తానండి. మన కొరకు ఆయన సిలువలో మరణించి తిరిగి లేచి పునరుత్థానుడై మళ్ళా తిరిగి రానే ఉన్నాడు. ఎందుకు రానే ఉన్నాడో తెలుసా? నిన్ను పరలోక పట్టణానికి తీసుకెళ్ళాలని. ఆయనను వెతుకు బిడ్డ. తప్పకుండా ఆయన వెతికినప్పుడు ఆయన మనకు అన్ని కార్యాలు జరుగుతాడు. అందుకే అన్నాడు, మీరు వెతికిన ఎడల మీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును, కనపడతాడు ఆయన తప్పకుండా. పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో ఆయన వెతికినప్పుడు, అయ్యా నువ్వు నాకు కనపడయ్యా, నాకు ఈ కష్టాలు ఉన్నాయా, నాకు ఈ బాధ ఉన్నదయ్యా, నాకు ఈ శ్రమ ఉన్నదయ్యా, నేను వెతుకుతున్నానయ్యా అని అన్నప్పుడు తప్పకుండా ప్రత్యక్షమవుతాడు. అలనాడు ప్రత్యక్షం కాలేదా మగ్ధలేని మరియకు? ఆమె ఏడ్చుకుంటూ వచ్చి సమాధి దగ్గరికి వచ్చి ఏడవలేదా? నా ప్రభుని ఎవరో ఎత్తుకొని పోయారు, నేను మోసుకొని పోతాను అంటుంది. చూసారా? మోసుకుపోతావా నువ్వు ప్రభుని? ఎప్పుడు ఆయన దగ్గరికి వస్తావు? ఆయన సన్నిధిలో ఎప్పుడు ఉంటావు? ఎప్పుడు మోకరించి కన్నీటి ప్రార్థన చేస్తావు? ఎప్పుడు నీ బిడ్డల ఆరోగ్యం కొరకు, నీ బిడ్డల భవిష్యత్తు కొరకు, నీ బిడ్డల ప్రతి చదువు కొరకు నువ్వెప్పుడు మోకాళ్ళుండి ఆయన సన్నిధిలో ప్రార్థిస్తావు బిడ్డ? ఇల్లు మంచిగా ఉండాలనుకుంటారు, మంచి ఇల్లు కొరకు వెతుకుతారు, మంచి ఉద్యోగం కావాలని వెతుకుతారు. మరి ప్రభువుని వెతకవా? అవన్నీ అశాశ్వతమైనవి, అవంతలో అంతలో మాయమైపోయి ఆవిరి పెట్టి మన జీవితాలకు ప్రభువును వెతికినప్పుడు ఆయన ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇంకేమంటే, ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తర్వాత, నీకు బాధ కలిగినప్పుడు ఆయన ప్రత్యక్షమవుతాడు. మళ్ళీ కష్టాలు, బాధలు. కొంతమంది అంటూ ఉంటారు, ఏమంటారంటే, ఏంటమ్మా దేవుని నమ్ముకున్నాక ఇంకా కష్టాలు ఎక్కువైపోతున్నాయి అంటారు. ఇంకా కొంతమంది అంటారు, మేము దేవుని నమ్ముకున్నాక మాకు సమస్తం అన్నీ దొరికినాయి అని అంటారు కొంతమంది. వీళ్ళు ఏంటంటే వెతకరు. కానీ ఇక్కడ అంటున్నాడు, నీకు బాధ కలుగునప్పుడు, మనకు బాధ కలగదా? ప్రతి ఒక్క ఎవరినన్నా అడగండి, ఎవరినన్నా పిలిచి, అమ్మా నీకేం బాధ లేవు, ఎంతసేపు నవ్వుతూ ఉంటావు, ఎంతో సంతోషంగా ఉంటావు అంటే ఆమె ఏమంటారు తెలుసా? అమ్మా నాకు చాలా బాధలమ్మా, నాకు కూడా చాలా కష్టాలమ్మా, నేను భరించలేని బాధలతో నేను మునిగిపోతున్నానమ్మా. ఏదో మనుషుల కొరకు పైకి నవ్వుతాను ఉంటాను. ఎవరిని అడగండి, కన్ను బాధ అంటే మనకి కన్ను నొప్పి పోతే కన్ను బాధ అయితే ఉంటుంది, కన్ను బాధ అయితే కన్నుకి మందు వేసుకుంటాం, తగ్గిపోతుంది. మళ్ళీ రెడీగా చెవు బాధ వస్తుంది, చెవు బాధ తగ్గిపోతుంది. మళ్ళీ ఈ లోకం విడిచిపెట్టినంత వరకు మానవునికి బాధలే, శ్రమలే, దుఃఖమే. అందుకే అంటున్నాడు ప్రభు, అన్నాడు, ఈ లోకంలో మీకు శ్రమ, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. జయించే దేవుడు మనకి బాధ కలుగునప్పుడు అంటున్నాడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 30వ వచనంలో, నీకు బాధ కలిగినప్పుడు అంత్య దినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడలా. బాధ కలిగినప్పుడు ఆయన మాట మనం వినాలి. మనం విన్నప్పుడు ఏం జరుగుతుందంటే, నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు,
బాధ కలుగుతుంటే ఎవరికన్నా చూడండి, మనకు బాధలన్నీ చెప్పుకుంటాం కదా. ఆడవాళ్ళమైతే ఎక్కువ బాధలు చెప్పుకుంటుంటాం. నాకు ఈ బాధ ఉందండి, నాకు ఇది ఉంది, నా భర్త వల్ల ఇలాగుంది, నా భర్త చనిపోయిండు, నా బిడ్డలు నేను మోయలేకపోతున్నాను, నా బిడ్డలు మాట వింటలేదు, నా పరిస్థితులు ఈ రీతిగా ఉన్నాయి, నేను నడవలేకపోతున్నా, నేను చేయలేకపోతున్నాను అని మనము అంటూ ఉంటాం. కానీ వాళ్ళకి అన్నీ చెప్పినప్పుడు వాళ్ళు ఏం మనల్ని బాధ పంచుకుంటారా? మన ముందట అయ్యో పాపం బాధ కలిగిందమ్మా, అయ్యో నీకే కలిగిందమ్మా, అయ్యో అంటారు. లోపలికి వెళ్ళగానే ఓ సామెత ఉంది కదా, నోరు మాట్లాడి నొసలు వెక్కిరిస్తుందట. అంటే మనం మాటలతో మనతో కలుపుతారు, కానీ మనం ఇట్లా పక్కకి తిరగగానే అమ్మ అన్నట్టు వెక్కిరిస్తారట. కాబట్టి మనుషులు అలాంటి వాళ్ళు. కానీ ఆయన అంటున్నాడు, యెహోవా వైపు తిరిగి ఆయన మాట మీరు వినని ఎడల నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా చెప్దామా? కనికరం చూపే దేవుడు. మన బిడ్డల్ని ఏం చేస్తాం? కొడతాం. కొట్టిన తర్వాత ఇక పోనీరా, వీడు నాశనం అయిపోయినీరా అంటామా? అనం. మళ్ళీ దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకుంటాం. ఆయన కూడా అంతే. మనల్ని ప్రేమించే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు, మనతో ఉండే దేవుడు, మన కష్టాలన్నీ తీర్చే దేవుడు. అందుకే అన్నాడు, కనికరం గల దేవుడు గనుక నీ చేయి విడివడు. మనుషులన్న చేయి విడిచిపెట్టేస్తారు, కానీ ఆయన ఎన్నడూ చేయి విడిచిపెట్టడు. భర్త విడిచిపెట్టేస్తుంది, భార్య విడిచిపెట్టేస్తుంది, బిడ్డలు విడిచిపెట్టేస్తారు, కోడళ్ళు కొడుకులు, ఈ లోకమంతా మనల్ని విడిచిపెట్టేస్తుంది, మనల్ని అవమాన పాలు చేస్తుంది. కానీ మన నమ్మిన దేవుడు మనతో ఉంటాడు. చెయ్యి విడివాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు కదా, కనికరం గల దేవుడు. కనికర పడతాడంట. అయ్యో బిడ్డ నన్ను ప్రేమిస్తుందే, అయ్యో సాతాను ఇంత బాధ పెడుతున్నాడే అని ఆయన కనికరం మన పైన చూపిస్తాడంట. ఇంకేమంటే, నీ చెయ్యి విడివాడు, నిన్ను నాశనం చేయడు. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ నాశనం చేస్తాడా? సాతాను అయితే నాశనం చేస్తాడు, మనుషులైతే నాశనం చేస్తారు. ఎన్నో అనరాని మాటలు మాట్లాడుతుంటారు. మాటలు సూటి పోటీ మాటలతో మనల్ని భయపెట్టిస్తూ అదరగొట్టేస్తూ ఉంటారు. కానీ మన దేవుడు అలాంటి దేవుడు కాదు. కనికరం గల దేవుడు. నీ చెయ్యి విడివాడు, నేను ఎడబాయను అంటున్నాడు, నిన్ను నాశనము చేయడు. చూసారా దేవుడు ఎంత గొప్ప దేవుడు. మరి అన్నాడు, ఇశ్రాయేల్ జనాంగం కూడా అరణ్యంలో వస్తుంటే ఏమన్నారు? మంచిగా పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని తీసుకెళ్తానని మోషేని పెట్టి తీసుకుని వెళ్తుంటే, మరి అరణ్యంలోకి రాగానే సముద్రం దగ్గరికి రాగానే ఎర్ర సముద్రం ఇంకా పాయలు కాకముందటిని, అయ్యో మేము మళ్ళీ అక్కడికే బాగుండి అక్కడికే వెళ్ళిపోతాము, ఎందుకు మమ్మల్ని తీసుకొచ్చి ఈ సముద్రంలో మమ్మల్ని బాధ పెడతాడా అని అన్నప్పుడు ఎన్నో గులిగినప్పుడు 6 నెలలను ఆయన చేయలేదా? సముద్రాన్ని పాయలుగా చేసి 6 నెలలు నడిపించి వారిని ఒడ్డుకి నడిపించలేడా? ఇంకేమన్నారు? కొంచెం నీళ్ళు ఇవ్వలేడు అన్నారు, నీళ్ళు ఇచ్చాడు. ఆడ మంచిగా అన్ని తింటుంటమే, మాంసం ఇవ్వలేదా? పూరేళ్ళని ఇవ్వలేదా? ఇడిచిపెట్టాడా? వాళ్ళ చెయ్యి విడిచిపెట్టలేడు, వాళ్ళని బాధ పెట్టలేదు. ఎందుకంటే ఆయన మీద తిరుగుబాటు చేసినప్పుడే. ఎంత గొప్ప దేవుడో తెలుసా? కనికరం చూపే దేవుడు. నిజంగా కనికరం గల దేవుడు. మనం అట్లనే అంటుంటాం, ఏం దేవుడో ఏమో, ఊరికే దేవుడు దేవుడు వెతకాలంటారు, ప్రార్థనకు రావాలంటారు, 7 వారాలు ఉండాలంటారు, ఉపవాస ప్రార్థనలు చేయాలంటారు, ఇంట్లో ప్రార్థన పెట్టించుకుంటారు, అన్నీ చేస్తారు. మళ్ళీ కొద్దిసేపు రాగానే కష్టం రాగానే ఇవన్నీ పెట్టించుకున్నామమ్మా, ఏం ప్రయోజనము, మాకేమీ మేలు జరగలేదు అంటారు. కానీ నా ప్రియ బిడ్డ, నీ చెయ్యి విడివడు, నిన్ను నడిపించే దేవుడు, నీకు అద్భుతాలు జరిగించే దేవుడు, మహోన్నతుడు ఆయన. కాబట్టి మనుషులు ఏమంటారు? ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. అన్యజనులు అలా అనుకుంటారు. కానీ నా జీవం గల దేవుడు నన్ను పోషిస్తాడు. నా భర్త లేనప్పటికీ, నా కుటుంబము చల్ల చెదరైనప్పటికీ నా కుటుంబాన్ని తప్పకుండా కలుపుతాడు. నేను కష్టాల్లో ఉన్నా కూడా నా దేవుడు నా కష్టాల నుంచి విడిపిస్తాడు అని ఎప్పుడైనా అనుకున్నావా? అనుకున్నప్పుడు తప్పకుండా దేవుడు చేస్తాడు. అదే మత్తయి సువార్త 6:31 అంటున్నాడు, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. హల్లెలూయా, హల్లెలూయా. నీకేది కావాలి? మనం కూడా అంతే కదా. మన ఇంట్లో బిడ్డలు ఉంటారు, చిన్నపిల్లలు, వాళ్ళు ఉంటారు, అమ్మ అది కావాలి, ఇది కావాలంటారు. అంటే మనం కొని ఎంత కష్టమైనా కొనిస్తాం. ఒకరోజు నువ్వు ఒక డాడీ ఏం చేశాడంట, కొడుకుని పిలిచాడంట, ఒరే మంచి చదవాలరా, ఫస్ట్ క్లాస్ పాస్ కావాలి నువ్వు అని చెప్పాడంట వాళ్ళ డాడీ. సరే డాడీ, ఏమి ఇస్తావు డాడీ అంటే, నేను ఇస్తా కదరా, నువ్వేది అడిగితే నేను అది ఇస్తారా అన్నాడట.
సరే అని వాడు మంచి చదువుకున్నాడు, మంచి ఫస్ట్ క్లాస్ మార్క్స్ వచ్చినాయి వానికి. ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ పట్టుకుని వచ్చిండు వాళ్ళ అమ్మ దగ్గరికి. వాళ్ళ నాన్న పొద్దున్నే ముఖం గడ్డం చేసుకుంటున్నాడు. ఇట్లా వచ్చి వాళ్ళ అమ్మ దగ్గర, కిచెన్లో ఉన్న అమ్మ దగ్గరికి వెళ్ళాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి, అమ్మ ఇగో నాకు ఎన్ని మార్కులు వచ్చినాయో చూడమ్మా అని ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ వాళ్ళ అమ్మకి ఇచ్చాడు. అయితే తల్లి ఏమంటుంది, వెళ్ళరా మీ నాన్నకి చూపిరా అని ఆ తల్లి అన్నది. సరే అని వాడు పోయి వాళ్ళ డాడీ గడ్డం చేసుకున్నాడు. ఇట్లా గడ్డం చేసుకుంటే వరండాలు చేస్తే డాడీ అనిపిస్తుంది. ఏంట్రా చెప్పరా, నువ్వు మార్కులు నాకు ఎక్కువ మార్కులు వస్తాయి, నువ్వు నాకు కావాల్సింది ఇస్తానన్నావు కదా డాడీ అని అన్నాడు. సరే వస్తాయి చూశాడు. అరే వెరీ గుడ్ రా, ఇంకా రావాలి రండి. ఏం డాడీ 100కి 99 మార్క్స్ వస్తే ఇంకా రావాలా, నువ్వేదో నాకు కొనిస్తావని ఏదో అడిగినా కానీ నువ్వు కొని అంటే ప్లీజ్ డాడీ ఏదైనా కొని. మరి అడగరా, ఏదో అడుగుతావు వాడికి కొనిస్తారా బాబు అన్నాడు. సరే అని వాడికి సడన్గా అనేటప్పటికల్లా వాడికి ఏం చేయాలో అర్థం కాలేదు. అర్థం కాకపోయేటప్పటికల్లా మీద నుంచి ఏరోప్లేన్ వెళ్తుంది, బుయ్యమని వెళ్తుంది ఏరోప్లేన్ వెళ్ళగానే ఏం చేశాడంటే డాడీ నాకు అది కావాలి డాడీ అని. వాళ్ళ డాడీ టక్కుని ఇట్లా అయిపోయింది. ఎందుకంటే ఏరోప్లేన్ కొనగలిగిన తండ్రా, స్తోమతనా మనకి? అంత కోరికలు ఉంటే చేయగలమా? మన బిడ్డలకు మనం ఇయ్యలేం. వాళ్ళ డాడీ అన్నాడు, ఒరే అంత పెద్ద ఏరోప్లేన్ నేను కొనలేనురా, నా జీతం చాలా తక్కువరా, నీకు కావాలంటే ఎక్కి ఇచ్చే ఏరోప్లేన్ కొంటానన్నాడు. తండ్రి అన్నాడు, కానీ మన పరలోకపు తండ్రి నువ్వు ఏది అడిగితే అది ఇస్తానన్నాడు. నువ్వు ప్రార్థన చేసి అడుగు దేవుని దగ్గర, తప్పకుండా ఇస్తాడు. ఇక్కడ అంటున్నాడు, అవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదు, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. రాజ్యాన్ని వెతకాలి. ప్రభు వస్తున్నాడు, తప్పకుండా నేను పరలోకానికి వెళ్తాను, తప్పకుండా నీతిగా ఈ లోకంలో నేను బ్రతుకుతాను అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో దేవుడు తప్పకుండా ఇస్తాడు. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపడు. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినం దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికే చాలును. హల్లెలూయా. ఇది నన్ను వాక్యం వింటున్నాను మా ప్రియ బిడ్డలారా. మనం ఎట్లున్నాము, ఏం అడుగుతున్నాం? ఈ లోకంలో ఉన్న ఎన్ని కావాలని అడుగుతున్నామా? ఆయన అంటున్నాడు, అవన్నీ కాదు, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకమన్నాడు. వెతుకుదామా? ఎప్పుడైతే వెతుకుతామో ఆయన మాటలు మన యందు ఉంచుకుందామా? ఆయన మాటలు మన యందు ఉంచుకుంటే, మన మాటలు ఆయన యందు ఉంచితే ఏది ఇష్టమో అడగన్నాడు, అవి మీకు అనుగ్రహిస్తాడు. తప్పకుండా ఇచ్చే దేవుడు, మాట ఇచ్చి మార్చే దేవుడు కాదమ్మా. మన దేవుడు జీవం గల దేవుడు, మన దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు, ఆయన లెక్కలేనన్ని అద్భుతాలు క్రియలు చేయగల దేవుడు అని యోబు బూడిదలో కూర్చుని పశ్చాత్తాపడ్డాడు. ఇది నా నీ వాక్యం వింటున్నా నా ప్రియ బిడ్డ, ఎలాగున్నావు? వెతుకుతున్నావా? ఈ లోకాన్ని వెతకండి. ఆశ చూపి మోసం చేసే ఈ లోకం ప్రభువుని వెతికినప్పుడు ఎప్పుడు మన మరణం ఆసనమో మనకి తెలియదు, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతామో మనకి తెలియదు. బ్రతికున్నప్పుడు ప్రభువుని అంగీకరించి ప్రభువుని వెతికి ప్రభు ఏదైతే చెప్పాడో పూర్ణ ఆత్మతో పూర్ణ సత్యముతో ఆయనను మనం వెతికినప్పుడు ఆయన మనకు ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన నాయన, నువ్వు అద్భుతాలు జరిగించే దేవుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. నిన్ను వెతకమన్నావు, ప్రత్యక్షమవుతానన్నావు. నీ కష్టం కలిగినప్పుడు నేను నీకు సహాయం చేస్తానన్నాడు. కనికరం గల దేవుడిని అన్నావు, నీ చెయ్యి విడువను ఎడబాయినన్నావు. ఎంత గొప్ప దేవుడు అయ్యా. నీ వాగ్దానములా నీ సత్యమైనవి, నమ్మకమైనవి ప్రభువా. మేము వెతికి మా బాధలు, మా వేదనలు, మా దుఃఖము ఏమైతే ఉన్నదో అన్నీ నీ సన్నిధిలో కుమ్మరించుకొని ఉపవాసంతో ఉండి ప్రార్థించి మేము అనేక మేలులు పొందుకునేవారుగా మమ్మల్ని చేయమని. ఈ కూర్చున్న బిడ్డలు ఏ వేదనతో, ఏ దుఃఖంతో కూర్చున్నారో నాకు తెలియదయ్యా. వేదాన్ని తీర్చే దేవుడవు, కాపాడే దేవుడవు, అద్భుతాలు జరిగించే దేవుడు ప్రభా. వీరి పట్ల జరిగించమని, దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్.